ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ముమ్మరం. 90.39% డిజిటలైజేషన్ పూర్తి. వ్యవసాయానికి సిద్ధంగా 14,269 మెట్రిక్ టన్నుల యూరియా. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడి. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత వేగంగా పారదర్శకంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యాలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 90.39% ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా 5వ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ స్థాయి అధికారి అవినాష్ శుక్రవారం జిల్లాకు విచ్చేసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారని, శ్రీకాకుళంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి బీఎల్ఓల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. కొత్తూరు మండలంలోని మెట్టూరు ఆర్ఆర్ కాలనీ ప్రజలు వేరే గ్రామానికి వెళ్లడం సమస్యతో పాటు కొన్ని చోట్ల మరణాలు, షిఫ్టెడ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, రాజకీయ పార్టీల సమన్వయంతో వాటిని పరిష్కరిస్తున్నామని వివరించారు. ఓకే, ఇప్పుడు దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మన పీడిఎస్ రైట్స్ మనం ఎలా ఇస్తాం? స్టార్టింగ్ నుంచినే, అంటే మన గోడౌన్ నుంచి పీడిఎస్ రైస్ బయలుదేరింది, ఒక 100 kg బయలుదేరింది. ఆ 100 kgకి లెక్క చివరి వరకు మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఫలానా ఇచ్చాపురంలో ఫలానా ఎఫ్పీ షాప్ దగ్గర ఈ పీడిఎస్ కార్డ్ హోల్డర్కి ఇది వెళ్తుంది, అక్కడ వరకు వెళ్తుంది. పీడిఎస్ కార్డ్ హోల్డర్ అక్కడ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు మారడానికి లేదు, అంటే గతంలో జరిగే ఉండొచ్చు, బట్ కానీ ఇప్పుడు అలా ఉంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూఆర్ రాదు. ఎందుకనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఐఎఫ్ఎంఎస్. ఎందుకు పెట్టారంటే మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్స్ నుంచి యూరియా ఒక సబ్సిడైజ్డ్ కమోడిటీ, వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, ఆ కంపెనీకి సబ్సిడీ ఇస్తారు. కంపెనీకి సబ్సిడీ ఎప్పుడు వస్తుంది? కంపెనీ అమ్యూనిటీ చూపించాలి. అమ్యూనిటీ చూపించడానికి ఆ ఈపాస్ మషిన్ ఉంది, మన ఈపాస్ మషిన్ మీరు చూసే ఉంటారు ప్రతి ఆర్ఎస్కేలో లేకపోతే ప్రైవేట్ షాప్లో. ఆ ఈపాస్ మషిన్లో ఆ థంబ్ పడితేనే ఇట్ ఈస్ సోల్డ్. సో ఒకవేళ ఈ మన ఆంధ్ర కోసం, శ్రీకాకుళం కోసం ఒక యూరియా వచ్చింది అనుకోండి, అదే యూరియా మీరు ఒడిశాకి వెళ్ళి అమ్మితే ఆ థంబ్ అక్కడ థంబ్ పడడానికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ డిజిటైజేషన్, ఎండ్ టు ఎండ్ ఆధార్ లింకింగ్ ద్వారా మాత్రమే మనం ఇస్తాం, వేరే రైతులకి ఇవ్వడానికి లేదు. అంటే వేరే పర్సన్స్కి, రైతులు కాదు, వేరే పర్సన్స్కి ఇవ్వడానికి లేదు. వెబ్ ల్యాండ్తో కూడా మనం లింక్ చేసాం. వెబ్ ల్యాండ్లో ఎక్కడైనా తేడా ఉంటే, వెబ్ ల్యాండ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే లోకల్ ఎంక్వైరీ ద్వారా, మన విఆర్ఓ, విఏ ఎంక్వైరీ ద్వారా అక్కడికక్కడే మనం కరెక్షన్స్ కూడా మనం చేస్తాం. బట్ కానీ ఎస్, కరెక్ట్ పాయింట్ అదే. అక్కడ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ సేల్స్ శ్రీకాకుళంలో బాగా జరుగుతుంది, కంచిలీలో జరగట్లేదు, సో బహుశా శ్రీకాకుళంలో ఎక్కువ యూరియా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. అది కూడా జాయింట్ కలెక్టర్ ప్రతి ఒక్క వారం వాళ్ళతో ఒక మీటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు సేల్స్ ఒకటి, బట్ కానీ మన దగ్గర డిస్ట్రిక్ట్ వారీగా అన్ని చోట్ల యూరియా మనం పంపించాలి. మనం ఏం చేస్తామంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారమే 50% ప్రైవేట్, 50% గవర్నమెంట్. సేమ్ నామ్స్ ప్రతి మండల్లో ఉండాలి. కొన్ని మండల్లో ప్రైవేట్ తక్కువ, గవర్నమెంట్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్పేటలో కొంచెం ప్రైవేట్ తక్కువ ఉంది. అప్పుడు అక్కడ ఏం చేస్తున్నాము, కొంచెం ప్రైవేట్ 30% తగ్గించేసి గవర్నమెంట్ ఏమైనా 70% పంపిస్తున్నాం. కొన్ని మండల్లో రివర్స్, ప్రైవేట్ ఎక్కువ, గవర్నమెంట్ తక్కువ. హెచ్చర్లా తీసుకోండి, చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ షాప్స్, అక్కడ గవర్నమెంట్ మనం తగ్గించేస్తాం, ప్రైవేట్ మనం ఎక్కువ చేస్తాం. సో ఇట్ ఈస్ వెల్ కోఆర్డినేటెడ్. జాయింట్ కలెక్టర్ పర్సనల్గా చూస్తున్నారు. ఆ ప్రాబ్లం ఈసారి రానే రాదు. ఇంకొకటి, ఒక శుభవార్త అంటే, మనం ఎప్పుడైనా ఆమ్దార్ వలసకి రేపు వస్తుంది అంటే సగం రేకే వస్తుంది. ఓకే, బట్ కానీ ఈసారి స్పెషల్గా ఫైట్ చేసుకొని నేను పైన చెప్పి ఫుల్ రేట్కి కూడా ఇక్కడ తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను. అంటే టోటల్ 2600 మెట్రిక్ టన్స్ ఒకే షాట్లో మన దగ్గర రావచ్చు. అదే లాస్ట్ ఇయర్ ఎందుకు జరగలేదు అంటే, అక్కడ హమాలీ ప్రాబ్లం, కొద్దిగా స్పేస్ ప్రాబ్లం అంతా ఉంది. అది అంతా ఇప్పుడు క్లియర్ అయింది. రైల్వేస్తో కూడా మాట్లాడాము, ఆ కూలీ అసోసియేషన్, హమాలీ అసోసియేషన్తో కూడా అందరూ మాట్లాడాము. 2600 మ్యాక్సిమం మన చోట్లనే, మన దగ్గరనే రావడానికి అవకాశం. సో 2600 మన దగ్గర వస్తే 1300 ప్రైవేట్కి, 1300 గవర్నమెంట్కి.
సో అలా అంటే మన దగ్గర ఇంకా ఒక 14,000 సారీ ఇంకా రావాల్సింది 1900 కదా. 900 అంటే ఒక 6 రేక్ మన దగ్గర వస్తే మన సారీ ఒక 10 రేక్ వస్తే మన ప్రాబ్లమ్స్ ఈసారికి ప్రాబ్లమ్ సాల్వ్ అలా ఉంది. సో కాబట్టి ప్రాబ్లం రాదు ఈసారి. ఎస్ అలాంటి కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది నా దగ్గర, అదే కాదనట్లేదు. అది ఒక 2-3 వీక్స్ బిఫోర్ కంప్లైంట్ వచ్చింది. ప్రతి ఒక్క ప్రైవేట్ డీలర్కి ఒకటి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాం. ఎవరు వార్నింగ్ ఇచ్చినా సరే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి 6A నోటీస్ ఇస్తూ జప్తు కూడా మనం చేసాం. సో వెరీ స్ట్రిక్ట్. యూరియా యాట్ గవర్నమెంట్ రేట్ మీరు అమ్మాలి, అంటే వాట్ ఎవర్ MRP అదే అమ్మాలి. రెండోది మీరు వేరే ప్రోడక్ట్స్ దీనికి అటాచ్ చేయడానికి లేదు. అదే రైతుల ఇష్టం. మీరు ఒప్పించండి, రైతులకి ఒప్పించండి, పర్లేదు. 9 యూరియా బాగుంది, మీరు తీసుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా ఈ పురుగు మందులు బాగుంది, తీసుకుంటే బాగుంటుంది. డ్రోన్ వాడండి, తీసుకుంటే బాగుంటుంది. అదే అంతా ఆన్ కన్సెంట్. బట్ కానీ జబర్దస్తి బలవంతంగా తీసుకోవడానికి లేదు, జిల్లాలో లేదు. ఎక్కడన్నా తీసుకోండి, మీరు కూడా నాకు చెప్పండి. ఆల్రెడీ మనం యాక్షన్ తీసుకున్నాం, ఇంకా యాక్షన్ తీసుకోండి. అదే నేను చెప్తున్నాను కదా, ఈసారి లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం ఉండేది. బట్ దిస్ ఇయర్ అది కూడా మన కంట్రోల్లో తీసుకుందాం. మనం ఎక్కడికి ప్రైవేట్ కూడా యూరియా పంపించాలి, అదే జాయింట్ కలెక్టర్ క్షుణ్ణంగా చూస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా అది కూడా పంపించడానికి లేదు. అంటే ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా మిత్రుల తరఫున నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ పాపం BLOs నుంచి, సూపర్వైజర్స్ నుంచి, EROs వరకు అండ్ మిగతా సిబ్బంది వేరే వాళ్ళు కూడా దీంట్లో స్పెషల్ ఆఫీసర్స్గా అంగన్వాడీ అందరూ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు బాగా పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు అది కూడా 4 గంటలకి ఇంకా పెరిగి ఉంటుంది. 90.39% మనం చేయగలిగాం. ఇంకా 2-3 రోజు ఉంది, ఈజీగా చేసేవచ్చు. ఒక రోజు 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. 1,00,000 ఓట్స్ చేస్తే 5% అయిపోతుంది. ఇంకా 2 days, మ్యాక్సిమం 2 days అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇది ECI వచ్చిన తర్వాత ఇది ఒక పాయింట్ పెట్టడం జరిగింది. బట్ కానీ ఎక్కడ ఇవ్వలేదు ఇండియాలో. అలాంటి ఉన్న చోట్ల మనం స్పెషల్ డిజిటైజేషన్ సెంటర్స్ పెట్టాం. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కూడా రాత్రి నేను ఒకసారి 11:30కి కూడా వెళ్తే అక్కడ పనిచేస్తున్నారు. సచివాలయంలో కూడా పనిచేస్తున్నారు. సో స్పెషల్ డిజైన్ సెంటర్స్ మనం పెట్టాం. ఎక్కడైనా నెట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా వేరే సపోర్ట్ కావాలి అంటే అక్కడ ఎక్స్ట్రా మనుషులు పెట్టుకొని అక్కడ మనం SIR కూడా మనం చేస్తున్నాం. ఎస్ ఇప్పుడు మనం మామూలు ఎలక్షన్లు కూడా, అంటే ఎలక్షన్ టైంలో కూడా మనం అదే చేస్తాం. అదే ASDగా మనం నమోదు చేస్తాం. ASDగా నమోదు చేసిన తర్వాత D అంటే